ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. నీవికేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ సర్వ సృష్టిని సృజించిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థన ఓరకనే పోలేదు. ఆయన అంటున్నారు చూడండి, నీవిక ఏమాత్రమూ కూడా కన్నీళ్లు విడవని. ఏ విషయాల గురించి నీవు నలిగిపోతూ కన్నీరు విడుస్తూ ఉన్నావు? బిడ్డలకు వివాహం అవ్వట్లేదనా? బిడ్డల జీవితాల గురించనా? నీ భవిష్యత్తు గురించనా? ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార ఏ విషయాల గురించి అయితే నీవు దుఃఖముతో దేవుని పాదాల వద్ద ఉండి కన్నీరు విడుస్తున్నావో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవిక ఏమాత్రము కూడా కన్నీళ్లు విడువవు అని. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కన్నీటి వెనకాలన్న ఆ ఇబ్బందిని, ఆ అవసరాన్ని దేవుడు చూచారు. ఆమెన్. చూచిన దేవుడు ఊరకనే ఉంటారా? ఖచ్చితంగా నీ హృదయానికి ఆయన సంతోషాన్ని ఇస్తారు. ఆమెన్. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు అన్నదానికి రుజువేంటో తెలుసా? ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు, కానీ కొందరే ఆయన అంటిపెట్టుకుని జీవిస్తారు. అందులో ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా ఉన్నావు గనుకనే ఈ సందర్భంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడాయన. నువ్వు ఏదైతే బాధపడి ఉదయం అనక, సాయంత్రం అనక, తెల్లవారుజామునక నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నారు. ఆమెన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంట. ఖచ్చితంగా నీ మొర దేవుడు ఆలకిస్తున్నారు. ప్రతి దినము నువ్వు ధూపం వల్లే ప్రార్థిస్తున్నావే, ఆ ప్రార్థన ఊరకనే పోలేదు. ఇదిగో వాగ్దాన రూపంలో ఈరోజు నీకు సమాధానం వచ్చింది. ఆమెన్. నిశ్చయంగా ఉండు, సంతోషంగా ఉండు, దేవుణ్ణి స్తుతించు. నీ జీవితంలో ఇది మొదలుకొని ఇంకా అంతా మంచి జరుగుతుంది. ఆమెన్. మీరు అనొచ్చు, అయ్యా మరి మా జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఏంటంటే, నీతిమంతులకి కష్టాలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకిస్తారు, ప్రత్యేకంగా నీకు అనుగ్రహిస్తారు. ఆమెన్. ఇక్కడ అదే ఆ వాగ్దానాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు చూడండి, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మనుష్యులైతే ఆలస్యం చేస్తారేమో బహుశా, కానీ నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి యేసయ్యా అని పిలిస్తే ఆయన ఏమాత్రం కూడా ఆలస్యం చేయడు. నువ్వు ఇప్పుడు చేసే ప్రార్థనకు దేవుడు ఎప్పుడో జవాబును సిద్ధపరచుంచాడు. ఈరోజు నా అవసరం తీర్చు ప్రభు అని నువ్వు అడుగుతున్నావే, దానికి దేవుడు ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే మన జీవితంలో ఎన్నో కార్యాలు ఆయన చేయగలడు. ఈరోజు నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. అబ్రహాము గారు చూడండి, ఎంత గొప్ప విశ్వాసమో. పిల్లలు కనడానికి అవకాశం లేని ఆ వయస్సులో దేవుణ్ణి నమ్మబట్టి, విశ్వసించబట్టే కదా అద్భుతంగా ఇస్సాకు కానీ తర్వాత కెతురకు కలిగిన సంతానం. ఈరోజు నీ జీవితంలో కూడా వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చెయ్యొద్దు. అంతకంతకు నీతిగా బ్రతుకుతూ నువ్వు ప్రభువుకి దగ్గరగా జీవించు. ఎంత గొప్పగా నీ జీవితాన్ని కడతారంటే, ఇప్పటి వరకు నీ జీవితం ఒక లెక్క అయితే ఇక నుంచి ఇంకను దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చి నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.